హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని వస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేశారండి. సెకండ్ ఛానల్ కూడా ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఫస్ట్ ఛానల్ చాలా వరకు కూడా చాలామంది నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేశారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సెకండ్ ఛానల్ కూడా ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఛానల్లో వచ్చేసి కిచెన్ టిప్స్, కుకింగ్ వీడియోస్, అలానే హెల్త్ టిప్స్, హెయిర్ టిప్స్, ఇవన్నీ గార్డెనింగ్ టిప్స్ ఇవన్నీ ఉంటాయండి. తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పాలు మరిగించుకునేటప్పుడు ఒక్కొక్కసారి పాలు మన హడావుల్లో హై ఫ్లేమ్లో పెట్టేసి కాస్తూ ఉంటాం కదండి. అలా కాయకూడదండి. పాలు అయితే చక్కగా ఇలాగా సిమ్లో పెట్టేసి మరిగించుకోవాలి. లేదంటే మనం కొంచెం హడావుడిగా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు హైలో పెట్టేస్తూ ఉంటాం కదండి. మంటని హైలో పెట్టినప్పుడు పాలు పొంగిపోతూ ఉంటాయి. అలా పొంగిపోకుండా ఉండాలంటే ఒక గెరిటిని పాలల్లో వేసామనుకోండి, అందులోనే మరుగుతాయి, బయటకు పొంగిపోకుండా ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనం ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మనం బయటకు ఉంచుకోవాలి అంటే పిండిని ఈ విధంగా మనం బయట పెట్టేస్తూ ఉంటాం కదండి. బయట పెట్టేసినప్పుడు పిండి పొంగిపోతూ ఉంటుంది. అలా పొంగిపోకుండా ఉండాలంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి. ఐస్ క్యూబ్స్ వేసేసి మనం ఇలా పిండి పట్టుకున్నాం అనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. బిస్కెట్స్ ఇలాగా పిల్లలు కొన్ని తిని కొన్ని ఇలానే పెట్టేస్తూ ఉంటారు. అవి మెత్తబడిపోయి చాలా వరకు కూడా పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఉండాలంటే ఇలా బిస్కెట్స్ ఏదైనా బాక్స్లో స్టోర్ చేసేసుకుంటూ ఉంటాం కదండి. ఎంత స్టోర్ చేసుకున్నా మెత్తబడిపోతూ ఉంటాయి. ఇలా బిస్కెట్స్ స్టోర్ చేసుకునే ముందు ఇలాగా అడుగున బియ్యం అంటే రైస్ కొన్ని వేసేసుకొని తర్వాత బిస్కెట్స్ పెట్టుకున్నాం అనుకోండి, మెత్తబడిపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాస్ బర్నర్పై కొబ్బరి నూనె వేయండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. గ్యాస్ బర్నర్స్ మనం ఇలాగా అప్పుడప్పుడు క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి గ్యాస్ మంట అంటే త్వరగా రాదు కదండి. హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా న్యాచురల్గా కొబ్బరి నూనె ఉంటుంది కదండి, కొబ్బరి నూనె తీసుకుని ఈ విధంగా టిష్యూ పేపర్ పైన కొంచెం కొబ్బరి నూనె వేసేసుకొని ఇలాగా బర్నర్స్ రెండు కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ తుప్పు కానీ ఏమైనా అంటే పాలు పొంగిపోయి అన్నం పొంగిపోయి ఉంటూ ఉంటాయి కదండి, అప్పుడు హోల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయండి. అక్కడ మనం చక్కగా ఈ టిష్యూ పేపర్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కొబ్బరి నూనె కొంచెం వేసేసుకొని తర్వాత క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక పిన్ తీసుకుని ఈ విధంగా హోల్స్ అన్నీ కూడా ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి, హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి మంట త్వరగా రాదు కదండి. గ్యాస్ కూడా చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా మంట రానప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కొబ్బరి నూనె పెట్టి ఇలా టిష్యూ పేపర్ వేసి క్లీన్ చేసిన తర్వాత ఒక పిన్ తీసుకుని ఈ విధంగా హోల్స్ బ్లాక్ అయిపోయిన దగ్గర నుంచి ఇలాగ మనం హోల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మంట అయితే వస్తుంది. గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కాఫీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి, పంచదార కూడా ఒక 1/2 టీ స్పూన్ తీసుకోవాలి, రైస్ ఫ్లోర్ కూడా ఒక స్పూన్ వేసేసుకోవాలండి. ఇలా 3 కూడా వేసుకున్న తర్వాత ఒక టొమాటోని తీసుకొని 2 బద్దలుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ టమాటా బద్దలు అయితే మనకు అవసరం లేదండి, దానిలో ఉన్నటువంటి గుజ్జును మాత్రం తీసుకోవాలి. ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి టమాటాతో చక్కగా ఫేస్ ప్యాక్ చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం వేలకు వేలు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లో న్యాచురల్గా ఇంట్లో అప్పటికప్పుడు ఈ విధంగా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. మన ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. చూసారు ఇప్పుడు ఈ బౌల్లో మొత్తం కూడా ఇలా మిక్సింగ్ చేసేసుకొని ఇలా ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసుకొని
1 అవర్ తర్వాత ఒక స్పూను పెరుగు తీసుకోవాలండి. ఒక స్పూను శనగపిండి తీసుకొని ఇది మొత్తం కలిసేలాగా స్పూన్ పెట్టి మొత్తం కలుపుకోవాలండి. ఇది ఒక ఫేస్ ప్యాక్ లాగా తయారైపోతుంది. ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి. దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి న్యాచురల్గా ఇంట్లోనే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. వేలకు వేలు పెట్టి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు 100% రిజల్ట్ అయితే ఉంటుంది. నాకు చాలా బాగా వర్క్ అయిందండి. ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక 15 మినిట్స్ మాత్రమే ఇలా ఉంచేసుకుని తర్వాత ఇలా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా గ్యాస్ ప్రాబ్లంతో చాలామంది కూడా బాధపడుతున్నారు కదండి. చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లం తగ్గాలంటే ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ట్యాబ్లెట్లతో పని లేకుండా ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని బాగా ఇలాగా దోరగా వేయించేసుకొని ఏదైనా ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని ఏదైనా ఒక గ్లాసులో స్ట్రైన్ చేసి ఉదయం పరగడుపున ఈ వాటర్ని క్రమేణా తాగుతూ ఉన్నాం అనుకోండి, గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది. మనం ట్యాబ్లెట్ వేసుకునే బదులు చక్కగా ఈ వాటర్ తీసుకుని క్రమేణా తాగుతూ ఉన్నాం అనుకోండి, గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా బియ్యంలో ఎండుమిర్చి వేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా పురుగు రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. చింతపండు పాడవకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చింతపండుని ముందుగా ఈ విధంగా మొత్తం రెంబలు అలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, అవన్నీ ఏరేసిన తర్వాత ఎండుమిర్చిని తీసుకుని ఎండుమిర్చి సీడ్స్ అందులో వేసేసుకొని ఇలా చింతపండుని పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయండి. దీనిపైన ఎండుమిర్చి ఒకటి తీసుకుని ఇలా కట్ చేసేసుకుని సెజర పెట్టి ఎండుమిర్చి సీడ్స్ వేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా చింతపండు పాడవకుండా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగాళదుంపలు పాడవకుండా ఉండాలంటే ఇలా ఎల్లుల్లిపాయల ట్రైలో బంగాళదుంపలు పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్పు అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మరొక ఫేస్ ప్యాక్ గురించి షేర్ చేస్తున్నానండి. ఇలా పాలల్లో అరటిపండ్లు వేసి చూడండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని అరటిపండుని ఇలాగ కొంచెం అయితే తీసుకున్నానండి. దీనిలో 1 స్పూన్ హనీ, 1 స్పూను ఇలా పచ్చిపాలు తీసుకోవాలండి. ఇది మొత్తం కూడా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసుకుని 15 మినిట్స్ తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. ఇలా మనం బయటికి వెళ్ళే పని లేకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా ఫేస్ని అయితే మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా ఉన్నాయో, ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ యూజ్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.